రామాయణంలో అతి విశిష్టమైన పాత్ర గురించి నిన్న మనం తెలుసుకున్నాం. కానీ అలాంటి మరో విశిష్టమైన పాత్ర ఉందని మీకు తెలుసా? తన గురించి రామాయణంలో చాలా తక్కువగా మాట్లాడుకున్నాం. తను ఎవరో కాదు, సీతాదేవి సోదరి అయిన ఊర్మిళాదేవి. ఊర్మిళాదేవి లక్ష్మణుడి భార్య. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా అన్నయ్యతో పాటు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఊర్మిళాదేవి కూడా తన వెంట వస్తా అంటే లక్ష్మణుడు, నీవు అయోధ్యలోనే ఉండి నా తల్లిదండ్రులను చూసుకొని తనకు బాధ్యత అప్పగించి అన్నయ్యతో పాటు వనవాసానికి వెళ్ళిపోయాడు. అయితే 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్ర లేకుండా శ్రీరాముడు సీతాదేవిని కాపాడుకున్నాడని చెబుతారు. ఆ నిద్రను ఊర్మిళాదేవి తనపై తీసుకుందని ఓ పురాణ కథ కూడా ఉంది. అడవికి వెళ్ళిపోయినా ఆమె చేసిన త్యాగం చాలా గొప్పది. నిజమైన ప్రేమ అనేది మాటలో కాదు, త్యాగంలో ఉంటుంది. ఇదే ఊర్మిళాదేవి మహిమ. ఇలాంటి మరిన్ని కథనాలు తెలుసుకోవడం కోసం వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.